ఈనాడు పేపర్తో స్టార్ట్ చేద్దాం. స్పెయిన్ దే ప్రపంచ కప్ ఫుట్బాల్ ఫైనల్లో అర్జెంటీనాపై 1-0తో విజయం. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ప్రేక్షకులతో కిక్కిరిసిపోయిన న్యూజెర్సీ స్టేడియం. ఒక్కసారి ఆ స్టేడియం చూడండి, బా చీమలు లెక్కున్నారు. అంత అంత క్రేజ్ ఫుట్బాల్ అంటే. సో మన దగ్గర క్రికెట్ ఎంతనో, సో అక్కడ చాలా దేశాల్లో ఫుట్బాల్ అంటే అంత క్రేజ్. 106వ నిమిషంలో ఫెరాన్ టోరెస్ అద్భుతమైన గోల్ సాధించిండు. సో ఆ గోల్తో కప్పు వాళ్ళ చేతిలో పడ్డది. నిన్న మ్యాచ్ వీక్షించడానికి డొనాల్డ్ ట్రంప్, ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినో, సో ఇద్దరు ఆ మ్యాచ్ చూస్తున్నారు. గోల్ కొట్టిన అతను ఇతనే, స్పెయిన్కి వరల్డ్ కప్ తీసుకొచ్చిండు. జెర్సీ నెంబర్ 7 గోల్ కొట్టిన ఆనందంలో ఫెరాన్ టోరెస్. ప్రతిష్టాత్మక ఫుట్బాల్ ప్రపంచ కప్లో ఆద్యంతం నిలకడగా ఆడిన జట్టే విజేతగా నిలిచింది. వరుసగా రెండో కప్పు గెలవాలి అన్న అర్జెంటీనా ఆశలకు గండి కొడుతూ తమ ఖాతాలో రెండో ట్రోఫీని జమ చేసుకుంది స్పెయిన్. సో అర్జెంటీనా డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగింది. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 3:30 ముగిసిన ఫైనల్లో స్పెయిన్ 1-0తో అర్జెంటీనాను ఓడించింది. నిర్ణీత 90 నిమిషాల్లో ఇరు జట్లు గోల్ కొట్టకపోవడంతో మ్యాచ్ అదనపు సమయానికి పోయింది. సో ఫస్ట్ దాంట్లో అవ్వలేదు, మళ్ళీ ఇంకో అదనపు సమయం కేటాయించారు. 106వ నిమిషంలో ఫెరాన్ టోరెస్ అద్భుతమైన గోల్తో స్పెయిన్కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. పెడ్రో పోరో క్రాస్ను నికో విలియమ్స్ తలతో టోరెస్ వైపు మళ్లించగా అతను అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానోను అందకుండా నెట్లోకి బంతిని పంపించి స్పెయిన్ను సంబరాల్లో ముంచెత్తాడు. సెమీస్లో ఫ్రాన్స్ లాంటి మేటి జట్టును మట్టి కరిపించిన స్పెయిన్ ఫైనల్లో కూడా పక్కా ప్రణాళికతో ఆడి విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఆధిపత్యం ఆ జట్టుదే. ఎడతెరిపి లేకుండా స్పెయిన్ చేసిన గోల్ దాడులు ఎమిలియానో గొప్పగా అడ్డుకున్నాడు. అతను 10కి పైగానే గోల్ ప్రయత్నాలు ఆపిండట. ఈసారి టోర్నీ మొత్తంలో స్పెయిన్ ఒకే ఒక్క గోల్ ఇవ్వడం విశేషం. ఆ జట్టు ఇంతకుముందు 2010లో ప్రపంచ కప్ గెలిచింది. అర్జెంటీనా 3 సార్లు గెలిచింది. 1978లో, 1986లో, 2002లో. న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా, ఫిఫా అధ్యక్షుడు, హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ సహా ఎంతోమంది ప్రముఖులు హాజరయ్యారు. మరోవైపు 3వ స్థానం కోసం జరిగిన పోరులో ఇంగ్లాండ్ 6-4తో ఫ్రాన్స్పై విజయం సాధించింది. సో ఇట్లా అద్భుతమైన మ్యాచ్ ఇది. సో గోల్ కొట్టిన అతను ఇతను, సో గోల్ కొట్టిన విధానం ఇది. నిరాశలో అర్జెంటీనా గోల్ కీపర్, అంటే స్పెయిన్ గోల్ చేసిన తర్వాత. సో అంతర్జాతీయ ఫుట్బాల్లో ఒక శకం ముగిసింది. సాకర్ చరిత్రలోనే అత్యంత గొప్ప ఆటగాళ్లలో ఒకటిగా పేరు సంపాదించిన మెస్సీ అర్జెంటీనా తరపున చివరి మ్యాచ్ ఆడిండట. సో ఇంక రిటైర్మెంట్. ప్రపంచ కప్ ఫైనల్లో స్పెయిన్ చేతిలో అర్జెంటీనా ఓటమి పాలవడంతో అతను కన్నీళ్లతో నిష్క్రమించాల్సి వచ్చింది. నిజానికి మెస్సీ 10 ఏళ్ల ముందే అంతర్జాతీయ కెరీర్ను ముగించాల్సింది. 2014 ప్రపంచ కప్ ఫైనల్లో జర్మనీ చేతిలో ఓటమిని తట్టుకోలేకపోయిన అతన్ని 2016 కోపా అమెరికా ఫైనల్లో చిలీ చేతిలో పెనాల్టీ షూటౌట్ పరాజయం కూడా కుంగిపోయేలా చేసింది. దీంతో రిటైర్మెంట్ ప్రకటించేశాడు. అభిమానులతో పాటు ఆ దేశ మాజీ ఆటగాళ్లు, ప్రభుత్వ పెద్దలు కూడా రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని విజ్ఞప్తి చేయడంతో మెస్సీ ఆలోచన మార్చుకున్నాడు. అంతర్జాతీయ ఫుట్బాల్లో పెద్ద విజయం ఏదీ లేకుండా 10 ఏళ్ల ముందు తప్పుకోవాలనుకున్నాడు. ఈ 10 సంవత్సరాల్లో 2022 ప్రపంచ కప్తో పాటు 2 కోపా అమెరికా టైటిళ్లతో నిష్క్రమిస్తున్నాడు. ప్రపంచ కప్ లేకుండా గుడ్ బై చెప్పిన రొనాల్డో, నెయ్మర్లతో పోలిస్తే మెస్సీ అంతర్జాతీయ కెరీర్ పరిపూర్ణమైనట్లే. మొత్తానికి తన రిటైర్మెంట్ ప్రకటించింది ఆల్రెడీ. నిన్నటిది చివరి మ్యాచ్. సో మొత్తానికి వరల్డ్ కప్ స్పెయిన్ చేజిక్కించుకున్నది. నిన్న ఇంగ్లాండ్తో మ్యాచ్ మళ్ళీ ఓడిపోయింది. చెత్త రికార్డ్ టీమిండియాది. అసలు యాక్చువల్గా ఆఫ్టర్ 50 years తర్వాత ఇండియన్ టీం పైన వన్డే సిరీస్లో 380కి పైన పరుగులు చేయడం అన్నది 50 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇంకొకసారి. 50 ఏళ్ళ 1970sలోనే ఎప్పుడో ఈ రికార్డు, ఈ చెత్త రికార్డు ఉండే 370 పరుగులు ఏమో చేసిరు మన మీద ఇంకొక టీం. సో ఈసారి ఇంగ్లాండ్ మన మీద దాదాపు 380 పరుగులు ఏమో చేసింది. సో అత్యంత చెత్త రికార్డ్ ఇది. ఇక మన బౌలింగ్ ఎంత దారుణంగా ఉందన్నది అర్థం చేసుకోవచ్చు. ఇక నిన్న ఈ మ్యాచ్లో బుమ్రా లేడు, ఇక మిగతా వాళ్ళని ఆట ఆడుకున్నారు.
సో ఇండియన్ టీం కూడా బాగానే ఆడింది. రోహిత్ శర్మ అద్భుతంగా ఆడిండు, కోహ్లీ అండ్ శుభ్మన్ గిల్ వీళ్ళందరూ బాగానే ఆడినప్పటికీ స్కోర్ చాలా ఎక్కువగా ఉంది. 360 పరుగుల దగ్గర టీమిండియా క్లోజ్ అయింది. మొత్తానికి 2-1 తేడాతో ఇంగ్లాండ్ ఈ కప్ని కైవసం చేసుకుంది, 3 వన్డేల సిరీస్ని. బిఫోర్ ఇంతకుముందే T20 సిరీస్ని 4-0తో కైవసం చేసుకుంది. సో టోటల్గా స్వీప్ చేసి పడేసినారు ఆల్మోస్ట్.